జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద గల సోనియా గాంధీ ఆలయం ముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీగా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు ప్రభుత్వం అన్నారు. ఎవరు ఎక్కడా చేపట్టని విధంగా రైతుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒక పంటకు 5,000 ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1,000 పెంచి 6,000 అందజేస్తోందని చెప్పారు. అలాగే రుణమాఫీ తదితర రైతు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనందరెడ్డి, లక్ష్మారెడ్డి, మిలిటరీ శ్రీను పలువురు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున 9,000 కోట్లు ఈరోజు నిధులు విడుదల చేసినందుకు గాను మన ఈ దగ్గర పాలాభిషేక కార్యక్రమం నిర్వహించుకున్నాము. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మన ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు రైతులను ఆదుకుంటుంది. మన గవర్నమెంట్ రైతుల కోసమే ఉంది అనేది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.